యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొంచెం పాత చీరలు, కొత్త చీరలు కలిపి కొంచెం తగ్గింపు రేట్లతో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కొత్త స్టాకు కాస్ట్లీవి ఎక్కువ వచ్చినాయి. ఇవి కొంచెం తగ్గించి ఇచ్చి, ఎలాగో శ్రావణం వస్తుంది కదా పండుగలకి, చాలామంది అడుగుతున్నారు పట్టు చీరలు అవి. ఆ వీడియోస్ చేసే ముందు ఇవి మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇవి బెనారస్లోనే వెరైటీస్ అండి. గ్రీన్కి పింక్, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. అసలు చాలా అంటే చాలా తక్కువ పడినట్టు అనిపించినాయి నాకు ఈ రేట్లు. మినిమం ఇవి ఎలా లేదన్నా 2-3 వేలు పైనే, కానీ తక్కువ ఉండేవి కాదు. కొంచెం మనకి బాగా వచ్చినట్టు అనిపించి నేను తెప్పించడం జరిగింది. ఇది పళ్ళు అండి, పళ్ళు బ్లౌజు. ఇది బ్లౌజు, పళ్ళు కొంచెం చిన్నది ఇచ్చారు. ఇది శారీ మొత్తం గ్రీన్ అండి, మంచి గ్రీన్, లీఫ్ గ్రీన్. ఇది చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పైన కూడా బోర్డర్ ఉంది, కానీ థ్రెడ్ బోర్డర్లో ఇచ్చారు. కింద పింక్ బోర్డర్ ఇచ్చారు. సో ఇవి మన హైట్ని బట్టి కొంతమంది డిసైడ్ చేసుకుంటారు కదా, అలా ఎవరికైనా. మా అక్క కొంచెం పొట్టుగా ఉంటారు, అందుకని ఒక సైడ్ బోర్డర్ ప్రిఫర్ చేస్తారు. నేను కూడా కొంచెం పొట్టుగా ఉన్నా, నేను రెండు సైడ్ బోర్డర్స్ ఉండాలి నాకు. సో అలా 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 ఎవరికైనా ఏ విధంగా కావాలంటే అలా. ఇది అందులోనే ఇంకొంచెం క్వాలిటీ వేరు, బాగున్నాయండి ఇవన్నీ. మంచి లెమన్ ఎల్లో, రేడియం ఎల్లో అని కూడా అనొచ్చు. లెమన్ ఎల్లోకి గ్రీన్ బోర్డర్స్తో రిచ్ బ్లౌజు, రిచ్ పళ్ళు అండి. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. బాగుంది. చీర అంతా కూడా వర్క్ వచ్చినట్టు వచ్చింది. వర్క్ అనేలో మరి ఎలాగో మీరు చూసేసుకోండి. ఇలా ఉందండి చీర. పైన దీనికి కూడా థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ కింద బోర్డర్ ఉంది, కానీ కలర్ ఇవ్వలేదు పైన బోర్డర్కి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి చాలా ఎక్కువ ఉండేవి, ఎందుకన్నా చాలా ప్రైస్ తగ్గి వచ్చినాయి మనకి. నేను కూడా మీకు తగ్గించే ఇస్తున్నాను అందుకని. ఇంక ఇది బెనారస్లోనే ఇంకొక వెరైటీ అండి. కటాన్లో సెమీ కటాన్ రెడ్, బాగున్నాయి అసలు ఇవి. ఇది కూడా ఆల్మోస్ట్ అదే మోడల్, కానీ పైన కింద కూడా బోర్డర్స్ వచ్చింది, సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చి, బ్లౌజ్ కూడా సేమ్ అలాగే రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి. మనకి ఇష్టమైతే ఇది కుట్టించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఈ బోర్డర్స్ అన్ని మన హ్యాండ్స్కి వేసుకుని కుట్టించుకుంటే కొంచెం ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాయి. లేదంటే చీర అంతా ఇలా వచ్చిందండి. లేదంటే బరువుగా దుక్కల్లా అయిపోతున్నాయి కదా, మోయటం గాలి అన్ని చిరాగ్గా ఉంటున్నాయి. ఇంతంత లైనింగ్లు బ్లౌజులు అయితే నేను ఈ మధ్య వేసుకోలేకపోతున్నాను. అందుకే ఒక చీర మీద బ్లౌజ్ ఇంకో చీర మీద గీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను కట్టుకున్న చీర అండి ఒక 20 ఇయర్స్ అవుతుంది, 17 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అవ్వదు కానీ 17 ఇయర్స్. క్లాత్ ఏంటో తెలీదు. ఇది అప్పట్లోనే నేను 10,000 పెట్టి చీర, దీని మీద వర్క్, కాంత వర్క్ అంటారు కదా, ఇలాగా వర్క్ వచ్చింది. అయ్యో బాబోయ్ అనుకుంటున్నారు కదా, ఉంటాయండి. క్వాలిటీని బట్టి, డిజైన్ బట్టి, వర్క్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇది కలంకారీ చీరలు ఎక్కువ ఉండిపోయినాయి కదా, కొన్ని వెళ్ళినాయి, కొన్ని వెళ్ళలేదు. ఇంకొంచెం ప్రైస్ తగ్గించి ఇద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను మీ ముందుకి. నేను కుట్టించుకున్నది కూడా ఇంకా ఇవ్వలేదు, టైలర్ వాళ్ళకి ఇచ్చింది. ఇదొక చీర, పైన స్మాల్ బోర్డరు, కింద 50-150 బోర్డర్స్ అండి. ప్యూర్ కలంకారీ మంగళగిరి పట్టు మీద. సో బ్లౌజ్ ఎలా ఇచ్చిందో చూసేద్దాం. బ్లాక్ హాఫ్ వైట్ మీద బ్లాక్ ఇలా ఇచ్చారండి ప్రింట్. శారీ మొత్తం మెరూన్ కలర్ వాడారు, కానీ బ్లౌజ్లో మెరూన్ కలర్ వాడలేదు. ఇవి బాగుంటున్నాయండి, ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇలా చూసినా కూడా అర్థమవుతుందని కొంచెం చూపిస్తున్నాను. ఇదిగో చీర అందం అదొకటి. ఇంకా ఇవి ఒకసారి చూపించిన చీరలే, కొంచెం ప్రైస్ తగ్గించి స్టాక్ నాకు ఎక్కువ సర్దడం కష్టమవుతుంది కదా, ఎప్పుడో పెట్టడం ఎందుకు, ఇప్పుడే ఎవరికైనా నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారని
నేను ఇందులో కుట్టించుకోలేదు, నాకు ఎక్కువైపోతున్నాయి చీరలన్నీ. ఇది చీర అంతా ఇలా వచ్చిందండి. పళ్ళు పళ్ళు ఇది, బ్లౌజ్ ఇది, థ్రెడ్ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ క్లాత్ని ఏమన్నారంటే బ్రౌన్ షేడ్ అని ఇచ్చాడు, పేరు మెన్షన్ చేయలేదు. ఆర్ట్ సిల్క్ టిష్యూ బూటీస్ అని ఇచ్చారు, కానీ కాదు, అడ్డంగానే వచ్చినాయండి. టిష్యూస్ అంటే మరి నిలువుగా రావాలి కదా, అడ్డంగా కూడా వస్తాయా? మీకు ఎవరికైనా తెలిస్తే మెన్షన్ చేయండి. చీర అయితే చాలా బాగుంది. క్యాజువల్గా జాబ్స్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి, ఆఫీసులకు కట్టుకెళ్ళటానికి ఇవి. సో ప్రైస్ తగ్గిస్తున్నాను కాబట్టి ఎవరికైనా నచ్చితే. ఇది చందేరిలో చందేరిలో కూడా మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయండి. ఇది ఒక క్వాలిటీ నేను చూపించాను అనుకుంటున్నాను. ఇది బ్లౌజ్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. శారీ మొత్తం కాఫీ కలర్ మీద ఆనియన్ పింక్ అనొచ్చు, లేకపోతే మిర్చి రెడ్డిష్ పింక్ అండి. ఈ బ్లౌజ్ వేసుకుని ఈ చీర కట్టుకుంటే చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో, కాంబినేషన్ ఇలా ఉంది. పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ ఇలా ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కొంచెం నలుగుతాయండి చీరలు, మీరు ఇస్త్రీ చేయించుకుంటే నార్మల్ అయిపోతాయి. అందులోనే ఇంకొక కలరు. ఇవి కొన్ని ఎలా ఆగిపోతున్నాయంటే, వచ్చేయండి అమ్మా పక్కన పెట్టేయండి అమ్మా 2 డేస్లో వేస్తానంటున్నారు కొంతమంది. ఇంకొక నలుగురు అడిగినా లేవని చెప్పేయడం, ఆ తర్వాత మాయమైపోవడం జరగడం వల్ల కొన్ని సారీస్ ఉండిపోతున్నాయి నా దగ్గర. అలాగా నేను టైం ఇవ్వను, మీరు ఇచ్చేస్తే ఒక పూట 1 గంట 2 గంటల్లో, తర్వాత నేను అందరికీ చెప్పలేకపోతున్నా. చాలా బాగుందండి ఇది, ఫ్లవర్స్ చల్లినట్టు. బ్లౌజ్ కూడా ఈ రామనీలం అనొచ్చు, లేదంటే పికాక్ బ్లూ అనొచ్చు. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజు. ఈసారి ఇదిగో థ్రెడ్ వర్క్స్, ఈ బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుంటే ఇవి చాలా బాగుంటాయి. మరి ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ఇంకొంచెం ఎవరికైనా, ఇది వరకు అడిగిన వాళ్ళు ఎవరైనా కూడా తీసుకుంటారులే అన్న ఉద్దేశంతో మేము ముందు తీసుకొచ్చాను. ఇదొక చీర, ఇంక ఇదొకటి అండి. ఇదొక కొంచెం క్వాలిటీలో చిన్న వేరియేషన్స్తో అవే డిజైన్స్, ప్రైస్ మారుతూ ఉంటుంది కదా. ఇదొకటండి, ఇది ఏం కలర్ అంటే పిస్తా గ్రీన్ అనొచ్చా, డార్క్ కలర్. గ్రీన్లోనే ఒక లైట్ గ్రీన్ షేడ్ అండి ఇది. రేడియం పింక్ బ్లౌజు, రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజ్ ఇచ్చారు. పైన కింద బోర్డర్స్ అండి. బర్త్డే పార్టీస్కి అవి స్మాల్ సైజ్ పార్టీస్ కట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువే తగ్గించి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో, ఎందుకంటే కొత్త స్టాక్ కూడా ఉండిపోయింది కదా, అవి కూడా చూపించాలి కదా. అందుకని ఇవి కొంచెం ఒక విధంగా చెప్పాలంటే క్లియర్ చేస్తున్నాను, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. చీర అంతా ఇలా వస్తుందండి, ఇదొక చీర. ఇంకా అందులో ఇంకొక చీర. ఇవి షాంపూ వాష్ చేసుకుని ఇంట్లో చక్కగా ఐరన్ చేయించుకోవచ్చు అనుకుంటున్నాను. డ్రై వాష్కి మళ్ళీ ఎక్కువైపోతాయి, లేదు డ్రై వాష్ ఈజీ దగ్గరగా ఉంటే ఇచ్చేసుకుంటేనే బెటరు. ఎక్కువసార్లు కట్టుకోవచ్చు మనం ఉతుక్కునే కంటే. సో ఇదొక చీర, ఇది సిమెంట్ కలర్ అండి, ఆరెంజ్ కలర్కి సిమెంట్ కలర్ పళ్ళు, రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజు. ఇది సిల్వర్ కలర్ సారీ, మొత్తం పైన స్మాల్ బోర్డర్, కింద గ్యాప్ బోర్డర్స్ వచ్చినట్టు ఇచ్చారు. చీర అంతా ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఓకేనా, నేను ఒకసారి చూసుకుంటున్నాను అనమాట, నా సెలెక్షన్ ఎలా ఉందో చూసుకుని మర్చిపోతున్నాను అనమాట. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుంటాను. ఇంకా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. టిష్యూ, ఇది బెనారస్ టిష్యూ, చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ టిష్యూ, డబుల్ టిష్యూ, త్రిబుల్ టిష్యూ, ఫోర్ టిష్యూస్ అని చాలా వెరైటీస్ వస్తాయి. సరే ఎంత బాగుందో, మొత్తం కంప్లీట్ పార్టీ వేర్ అండి, పెళ్ళికి కట్టుకుని వెళ్ళి చీర ఇది. ఎవరికైనా నచ్చితే కోట టిష్యూ బోర్డర్ అని పెట్టారు వీళ్ళు. టిష్యూ అండి చీర, చాలా బాగుంది. ఈ కలర్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు, చెప్తాను, మెన్షన్ చేయలేదు. ఓకే, ఇది బ్లౌజ్ అండి, టిష్యూ ఇచ్చారు. చాలా బాగుంది చీర, కానీ
పళ్ళు కనిపించలేదు నాకు. ఇది బ్లౌజు, పళ్ళు బ్లౌజు సేమ్ ఒకటా? పళ్ళు బ్లౌజు రెండు ఒకలా వచ్చినట్టున్నాయండి. చీర అంతా ఇది బాగుంది కదా, చాలా బాగుందండి. నేను బ్లౌజు పళ్ళు ఎందుకు అర్థం కాలేదు, ఒకసారి చెక్ చేద్దామని ఓపెన్ చేస్తాను. ఏది పళ్ళు ఎదురా? పళ్ళు బ్లౌజు రెండు గీతలు ఇచ్చారండి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది, పార్టీ వేర్ అండి. ఇది చాలా కాస్ట్ ఎక్కువ పడింది ఇది నాకు. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ప్యూర్ చందేరి అండి, చాలా కోరే చందేరి అంట దీన్ని. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను, ప్రైస్ తగ్గించి ఇస్తాను. ఇదిగో, ఎందుకో కొన్ని చీరలు పట్టుకుని వెళ్ళిపోతాను, ఇది అడుగు నుండిపోయిన ముళ్ళని ఆగిపోయింది, లేకపోతే ఇది నా ఒంటి మీదకి వచ్చేసి 2 సార్లు వాష్కి కూడా వెళ్ళిపోయాను. ఇది బ్లౌజ్ అండి, సిమెంట్ కలర్ వచ్చింది, లైన్స్ వచ్చింది. ఇప్పుడు చందేరీలు ఇలాగే వస్తున్నాయి, కానీ చాలా స్మూత్గా ఉంది. క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది లైట్ ఎల్లో అండి, క్రీమ్ కలర్ అనొచ్చు కూడా, ఎల్లో దానికి గ్రీన్ కలర్ డిజైన్ చేసి సిల్వర్ కలర్ థ్రెడ్, సిల్వరా గోల్డా అన్నట్టు ఉంది. ఇది యాంటిక్ లాగా, లేదు సిల్వరే అండి, సిల్వర్ కలర్ సిమెంట్ కలర్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే, ఈరోజు చీరలు అయిపోయినాయి. ఇది ఒక చీర, దీంతో 4 చీరలు తెచ్చాను ఇదే దీనిలో, కానీ ఎందుకు ఈ చీర ఆగిపోయింది. సో ఇప్పుడు తక్కువ పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇది మస్టర్డ్ ఎల్లోకి కాఫీ కలర్ బ్లౌజు, రిచ్ పళ్ళు, బ్లౌజు కాఫీ కలర్, చీర అంతా ఇలా వచ్చింది, పైన కింద సేమ్ బార్డర్స్. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంతే ఈ రోజుకి. ఈ చీరలతో మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.